ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. 2 రోజుల పాటు జరిగిన జిల్లాల వారీ సమీక్షల్లో అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైంది. ప్రతి అసెంబ్లీకి, పార్లమెంట్కి 3 పేర్లతో సిద్ధం చేసిన జాబితా ఢిల్లీకి పంపడం కూడా పూర్తయింది. వారం 10 రోజుల్లో పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులపై నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర నాయకుని సమక్షంలో తయారైన ఈ జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి, సీనియర్లు ఎక్కడెక్కడ టికెట్లు ఆశిస్తున్నారు, ఏపీ బీజేపీ ఎన్నికల సన్నద్ధతపై ఉలుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగా రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ అన్ని జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, పోటీ చేయబోయే అభ్యర్థులు, సామాజిక సమీకరణాలపై సమీక్షించి ఒక జాబితాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరపున పోటీ చేయడానికి 2500కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 8 నుంచి 10 వరకు దరఖాస్తులు రావడంతో నియోజకవర్గాలలో పరిస్థితులను జిల్లా నేతలతో సమీక్షించిన తరువాత 3 పేర్లతో జాబితా రూపొందించారు. 2 రోజుల పాటు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన అనంతరం శివప్రకాష్ జీ అభ్యర్థుల జాబితా తీసుకుని ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర నేతలతో చర్చించి రూపొందించిన జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయడానికి వీలుగా జాబితాను రూపొందించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. శివప్రకాష్ జీ సమక్షంలో జరిగిన సమావేశాల్లో పొత్తులపై ఎక్కడా చర్చించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించిన ఏ నిర్ణయమైనా పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని చెప్పారు. తొలి రోజు జిల్లాల సమీక్షకి ముందు శివప్రకాష్ జీ సీనియర్లతో భేటీ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల బరిలో సీనియర్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర నాయకత్వం సూచనగా చెప్పినట్లు సమాచారం. 2 రోజుల సమీక్షలలో భాగంగా ఏపీ బీజేపీ నేతలు శివప్రకాష్ జీని కలవడానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా కొందరు సీనియర్లు తాము ఎక్కడ పోటీ చేయాలనుకుంటుంది శివప్రకాష్ జీకి తెలియచేసినట్లు చెబుతున్నారు. శివప్రకాష్ జీని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ తదితర సీనియర్లు ఉన్నారు. విశాఖపట్నం నుంచి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, అరకు స్థానానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఏలూరు ఎంపీ సీటుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గారపాటి చౌదరితో మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్లు కూడా ఏలూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడ కాకపోతే ఏలూరు ఇవ్వాలని సుజనా చౌదరి కోరుతున్నట్లు చెబుతున్నారు. అలాగే సీఎం రమేష్ ని కడప నుంచి పోటీ చేయమని అధిష్టానం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రమేష్ మాత్రం ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు, ఇందుకోసం సర్వే కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావిస్తున్నారు. కర్నూలు నుంచి పోటీ చేయాలని ఓబీసీ నేత పార్థసారథి ప్రయత్నిస్తున్నారు. ఈయన పార్థ డెంటల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్లినిక్లు నడుపుతున్నారు. ఇక రాజంపేట లోక్సభ బరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని చెబుతున్నారు. అలాగే హిందూపూర్ నుంచి పోటీ చేయడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామీజీలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యకుమార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా సీనియర్ నేతలనే లోక్సభ బరిలో దింపాలని బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. వారంలోపు తుది జాబితా సిద్ధమవుతుందని సమాచారం. పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోరు వైపే జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర పార్టీ నాయకత్వం, కాషాయ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.